స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. అలా చూస్తూనే ఉన్నాను స్వామివారిని. వీడియోలోకి వచ్చేస్తే ఈ 2026 ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రతిరోజు వీడియోస్ పెడదామని డిసైడ్ అయ్యాను. అందుకోసం ముందుగా మా అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుని అలాగా కలియుగ ప్రత్యక్ష దేవుడైన వెంకటేశ్వర స్వామి ఒక కొండపైన వెలిసారని తెలిసి ఆ స్వామివారి దర్శనం చేసుకుందని బయలుదేరాను అనమాట. దారిలో ఒక అతను చూడగానే ఓ షిట్ ఫ్లాష్ మ్యాన్. స్వామివారిని చూడడానికి అడుగడుగున రప్పలు రాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టూ కొండ ప్రాంతం, దాని మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉన్నారనేసి మనం తిరుపతి వెళ్తే అక్కడ 7 కొండలు దాటి స్వామివారిని ఎలా దర్శనం చేసుకుంటామో అలాగే ఇక్కడ రాగానే 7 కొండలు దాటి వచ్చానని నాకైతే అనిపించింది. చాలా కొండపైన ఉంటుంది అన్నమాట స్వామివారు అయితే. అక్కడికి మనకు వెళ్ళగానే శ్రీ మహావిష్ణు వాహనమైన గరుడవేగ స్వామి మనకి దర్శనం అయితే ఇస్తారు. దాని తర్వాత ఇక్కడ స్వామివారు వెలిసారనేసి కొంతమంది చెప్పారు. అలాగే ఇక్కడ స్వామివారిని చూడగానే నాకైతే ముట్టుకుని అలాగా పట్టుకుని అనిపించింది అన్నమాట. ప్యూర్ గూస్ బంప్స్ వచ్చాయి. అందరికీ ఇలాంటి ఛాన్స్ రాదనుకుంటా, నాకైతే వచ్చింది. చుట్టూ తోరణాలతో స్వామివారిని అలంకరణ అయితే చేశారు. స్వామివారు చాలా నిండుగా కనిపించారు అన్నమాట. 2026 అంతా మంచి జరగాలనేసి, అలాగే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మన ఎదుర్కొని శక్తి ఇవ్వమని ఆ దేవుని కోరుకోవాలి. అంతా సైలెంట్ గా ఉండటం వల్ల చుట్టుపక్కల పిచ్చుకల శబ్దాలు భలే వస్తున్నాయి. నాకైతే భలే అనిపించింది. చుట్టుపక్కల అంతా నా చెవికి ఒకటే సౌండ్ వినిపిస్తుంది, గోవింద గోవింద అని. ప్రతి రాయిలో శ్రీ మహావిష్ణువు ఉన్నారు. దాని తర్వాత అక్కడ మనకి ఒక పుట్ట మనకి దర్శనం అయితే ఇస్తుంది. నిజంగానే 2 కళ్ళు సరిపోలేదు. ఈ నుంచి కోరుకున్నది ఒకటే, ఈ వీడియోని లైక్ చేసి అలాగే పేజీని అయితే ఫాలో చేయండి గాయస్. నెక్స్ట్ వీడియోలో స్వామివారిని అడ్రస్ అయితే పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమో నారాయణ అనేసి కామెంట్ చేయండి.